ఇది మా కొత్త వెంచరు. ఇది మొత్తం 150 ఎకరాలు వెంచర్ అనమాట. ఇది వచ్చేసి 550 గజాలు నుంచి 1000 గజాల వరకు తీసుకోవచ్చు. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్రెడీ ఒక 10 విల్లాస్ అయితే కట్టారండి. గెస్ట్ హౌస్లు ఒక్కొక్కటి 550 గజాల ప్లాట్లో గెస్ట్ హౌస్లు కట్టారు. అది చూడవచ్చు, మనం దూరంగా ఒక గెస్ట్ హౌస్ కనపడుతుంది. ప్లస్ అటు కూడా పెద్ద 2-3 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఇక్కడ రిటైర్డ్ డిఎస్పి నిజామాబాద్ డిఎస్పి గారు ఒక 300 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కట్టారు. ఆ కనపడే లాస్ట్దండి. ఇది శంకర్పల్లి నుంచి ఈ వెంచర్ కరెక్ట్గా 10-12 కిలోమీటర్లు వస్తుంది. తక్కువ రేట్లో మంచి ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ మూమెంట్ ఉందండి. దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఈ హైటెక్ సిటీ నుంచి కానీ మన పటాన్చెరు నుంచి కానీ ఇటు శంకర్పల్లి రోడ్లో శంకర్పల్లి దాకా కూడా పోవాల్సిన పర్లేదండి. ఈ శంకర్పల్లి నుంచి కరెక్ట్గా ఒక 12 కిలోమీటర్లు వస్తుందండి ఈ సైటు గెస్ట్ హౌస్ కోసం చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్లో మనం అంటే లాంగ్ కూడా కాదు, ఆల్రెడీ కొల్లూరు ఇటు హైటెక్ సిటీ వరకు మంచి మూమెంట్ ఉంది. ఈ శంకరపల్లి వరకు ఆల్రెడీ డెవలప్మెంట్గా ఉంది. శంకరపల్లి నుంచి కరెక్ట్గా ఒక 12 కిలోమీటర్ దూరంలో ఈ సైట్ మూమెంట్ ఉంది. కాబట్టి ఈ తీసుకునే వాళ్ళకి కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. కాకపోతే జీపీ లేఅవుట్ అండి, దీనికి లోన్స్ అవి రావు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని భూమి చేసుకోవచ్చు. 500 గజాల నుంచి 250 నుంచి 550 వరకు మేము చేయడానికి ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది. మీ పొజిషన్ బట్టి మీరు ఎలా అంటే అలా మేము కస్టమర్ పొజిషన్ బట్టి మేము ఇన్వెస్ట్మెంట్ చేయించగలుగుతాం. ఇన్ని గజాలు తీసుకోవాలని లేదు. మినిమం 50 గజాల ప్లాట్స్ ఉన్నాయి. అందులో 2-3 కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఇది పరిస్థితి. మన వెంచర్ చూడండి ఫోటోలు. ఈ విల్లాస్ అన్నీ ఇట్లా మొత్తం 10-15 విల్లాస్ ఉన్నాయి, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మొత్తం 15 విల్లాస్ ఆల్రెడీ పూర్తయ్యాయండి. అది లాంగ్గా కనపడేది క్లబ్ హౌస్ అండి. క్లబ్ హౌస్ ఇక్కడ 2000-3000 మంది మనం మ్యారేజ్ కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు కూడా గెస్ట్ హౌస్ మంచిగా ఉంది. క్లబ్ హౌస్ ఉంది.